హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి ఎంటర్ అయ్యాక ఇరాన్ అలై రష్యా ఏం చేయబోతుంది, ఏం చెప్తుంది అని ప్రపంచం ఎదురు చూస్తున్న టైంలో ఒక షాకింగ్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఏంటంటే, మీరు ఇరాన్ని సొంతగా డెవలప్ చేయకుండా ఆపినా కూడా రష్యా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని హింట్ ఇచ్చింది. పుతిన్కి క్లోజ్ అలై, అలాగే రష్యా మాజీ ప్రెసిడెంట్ అయిన మెద్వెదేవ్ ఇరాన్కి న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇవ్వడానికి చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పాడు. దీనికన్నా ముందు అమెరికా ఇరాన్పై అసలు ఎలా దాడి చేసిందో కొత్త డీటెయిల్స్ వచ్చాయి. వాటిని చూద్దాం. ట్రంప్ దాడికి 2 రోజుల ముందే మేము ఈ యుద్ధంలోకి రావాలా వద్దా అని మరో 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. కానీ 2 రోజుల్లోనే దాడి చేశాడని తెలిసిందే. అమెరికా ఈ దాడికి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని పేరు పెట్టింది. మార్చిలో ఇండియన్ ఓషన్లో ఉన్న డియాగో గార్సియా బేస్లో 6 B-2 బాంబర్లను మోహరించిందని అందరికీ తెలుసు. అయితే లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ని బట్టి హూదీ రెబల్స్తో సీజ్ ఫైర్ జరగగానే లాస్ట్ మంత్ చివరిలోనే వాటిని వెనక్కి తీసుకుంది. అక్కడ B-52 బాంబర్లను పెట్టింది. కాబట్టి ట్రంప్ 2 వీక్స్ డెడ్ లైన్ పెట్టడం, ఇరాన్ని రీచ్ అయ్యే ఫార్వర్డ్ బేస్లో B-2 బాంబర్స్ లేవు కాబట్టి ఇరాన్ అమెరికా ఇంకా డిసైడ్ కాలేదు, దాడికి ఇంకా ప్రిపేర్ కాలేదు అనుకుంది. కానీ ఇది ఒక డిసెప్షన్ మాత్రమే. దీనితో పాటు దాడికి కొన్ని గంటల ముందు కూడా ఇరాన్ అటెన్షన్ని డైవర్ట్ చేసింది. అమెరికా మిజోరీలో ఉన్న వైట్ మ్యాన్ బేస్ నుండి 6 B-2 బాంబర్స్ని పసిఫిక్ ఓషన్లో ఉన్న గువామ్ ఆండర్సన్ ఎయిర్ బేస్కి పంపింది. సో ఇరాన్ ఈ B-2 బాంబర్లని రష్యా, చైనా, నార్త్ కొరియాలకి ఎగెన్స్ట్గా అక్కడ మోహరిస్తుందనుకుంది. కానీ అదే టైంలో మరో 7 B-2 బాంబర్లు అట్లాంటిక్ ఓషన్ని దాటి యూరోప్, ఆఫ్రికాల మధ్య నుండి ఇజ్రాయెల్, జోర్డాన్, ఇరాక్ల మీదుగా ఇరాన్లోకి వెళ్ళాయి. ఈ ఆపరేషన్లో 7 B-2 బాంబర్స్తో పాటు ట్యాంకర్స్, జెట్స్ అంటూ 125కు పైగా ఎయిర్క్రాఫ్ట్స్ పాల్గొన్నాయి. మధ్యలో చాలాసార్లు ఏరియల్ రీఫ్యూలింగ్ జరిగింది. ఈ ఆపరేషన్లో 18 గంటలు ఫ్లై చేశాక B-2 బాంబర్స్ ఈ GBU-57 బాంబ్స్ని డ్రాప్ చేశాయి. ట్రంప్ ఏమని ప్రకటించాడంటే, B-2 బాంబర్స్ ఫుల్ లోడ్ని మెయిన్ సైట్ అయిన ఫోర్డో మీద డ్రాప్ చేశాయి, నటాంజ్, ఇస్ఫహాన్ల మీద కూడా దాడులు జరిగాయని చెప్పాడు. ఫస్ట్ వచ్చిన మీడియా రిపోర్ట్స్ ఫోర్డో మీద 6 GBU-57 బాంబ్స్, మిగిలిన 2 సైట్స్ మీద సబ్మరైన్స్ టొమహాక్ మిజైల్స్ని ఫైర్ చేశాయని చెప్పాయి. అయితే తర్వాత యుఎస్ మిలిటరీ ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ని ప్రకటించినప్పుడు మీడియా రిపోర్ట్స్ 7 B-2 బాంబర్స్ని వాడారు, ఫోర్డో, నటాంజ్ మీద కలిపి మొత్తం 14 GBU-57 బాంబ్స్ని డ్రాప్ చేశాయి. ఇస్ఫహాన్ మీద అయితే మిజైల్ స్ట్రైక్స్ జరిగాయని చెప్పాయి. శాటిలైట్ ఇమేజెస్ని చూస్తే ఫోర్డో ఫెసిలిటీ ఉన్న కొండల మీద 6 హోల్స్ కనబడుతున్నాయి. ఒక చోట 3, ఇంకో చోట 3. డిస్ట్రాక్షన్ అనేది మొత్తం కొండ లోపల జరిగింది. ఇలా అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ని జరిపింది. అయితే ఇలా అమెరికా ఇన్వాల్వ్ అయ్యాక రష్యా ఈ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. డైరెక్ట్గా మేమే అని చెప్పకుండా చైనా, నార్త్ కొరియా లాంటి దేశాలను కలిపి చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. ఈ 3 కూడా న్యూక్లియర్ పవర్స్. చైనా అయితే శాంక్షన్స్కి భయపడుతుంది. రష్యా యుక్రెయిన్ వార్లోనే న్యూట్రల్గా ఉంది కాబట్టి ఇలా నూక్స్ ఇస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చైనాకి తెలుసు. ఇక నార్త్ కొరియా అయితే శాంక్షన్స్కి భయపడదు. ఇరాన్లో లాంగ్ రేంజ్ బలిస్టిక్ మిజైల్ ప్రోగ్రామ్కి పునాది వేసిందే నార్త్ కొరియా. వాళ్ళ మిజైల్ డిజైన్స్తోనే ఇమాడ్ లాంటి మిజైల్స్ని తయారు చేస్తుంది. అయితే నార్త్ కొరియా దగ్గర 50 నూక్సే ఉన్నాయి. మెయిన్గా ఈ నూక్స్నే వాడే శత్రువుల్ని ఆపుతుంది. నార్త్ కొరియా ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ తక్కువ. ఇక నూక్స్ని ఇవ్వాలంటే రష్యా మాత్రమే ఇవ్వగలదు. వేల సంఖ్యలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కానీ అదంతా ఈజీ కాదు. అమెరికా ఒక నేటో దేశం. ఫైటర్ జెట్స్ క్యారీ చేయగలిగే B-61 న్యూక్లియర్ బాంబ్స్ని టర్కీ, జర్మనీ, స్పెయిన్, బెల్జియం, నెదర్లాండ్స్ అనే 5 నేటో దేశాల్లో మోహరించింది. ఈ 100 న్యూక్లియర్ బాంబ్స్ అమెరికన్ మిలిటరీ కంట్రోల్లో ఆ దేశాల్లోనే ఉంటాయి. అయితే రష్యా కూడా బెలారస్లో న్యూక్లియర్ వెపన్స్ని మోహరించింది. రిపోర్ట్స్ని బట్టి ఇస్కందర్ M మిజైల్స్, అలాగే బెలారస్ Su-25 జెట్స్ కోసం న్యూక్లియర్ బాంబ్స్ని కూడా మోహరించింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ అమెరికా టైఫోన్తో టొమహాక్ మిజైల్స్,
అలాగే డార్క్ ఈగల్ లాంటి హైపర్సోనిక్ మిజైల్స్ని కూడా జర్మనీలో మోహరించబోతుంది. అయితే రష్యా కూడా బెలారస్లో ఒరెస్నిక్ని మోహరించడానికి ప్రిపేర్ అవుతుంది. కాబట్టి రష్యా ఇరాన్ కూడా మా స్ట్రాటజిక్ పార్ట్నర్, న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి కొన్ని న్యూక్లియర్ బాంబ్స్ లేదా ఒరెస్నిక్ లాంటి మిజైల్స్ని ఇరాన్లో మోహరించవచ్చు. కానీ ఇక్కడ మెద్వెదేవ్ అనేది న్యూక్లియర్ వార్ హెడ్స్ని ఇరాన్కి ఇవ్వడం. ఇరాన్ దగ్గర ఆల్రెడీ లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి. ఈ వార్ హెడ్స్ని ఫిట్ చేసి న్యూక్లియర్ అటాక్ చేయగలదు. ఒకవేళ రష్యా సొంత బాంబ్స్ని, సొంత న్యూక్లియర్ మిజైల్స్ని ఇరాన్లో మోహరిస్తే అమెరికా చేసిన దాన్ని చూపించి సమర్థించుకోగలదు. కానీ ఇరాన్ మిజైల్స్లో పెట్టుకోవడానికి కేవలం న్యూక్లియర్ వార్ హెడ్స్నే ఇస్తే అది చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. మరి రష్యా ఈ రెండింట్లో ఏదైనా చేస్తుందా లేదా ఇజ్రాయెల్ అమెరికాల్ని బెదిరించడానికే ఇలా చెప్తుందా అనేది చూడాలి. ఆల్రెడీ సిరియాలో అసాద్ రెజీమ్ కూలిపోయాక మిడిల్ ఈస్ట్లో రష్యాకి గ్రిప్ తగ్గింది. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాలతో యుద్ధంలో ఇరాన్లో రెజీమ్ మారితే రష్యాకి చాలా పెద్ద దెబ్బ. ఈ స్టేట్మెంట్ అనేది అసలు నూక్స్ని ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు ఈ దేశాలని బెదిరించడానికి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.